రామబాణం చూసిన. రామబాణం మాత్రం రామబాణం లెక్కన ఉంది సినిమా మాత్రం అన్న. రామబాణం మాత్రం సినిమా సూపర్ ఉందన్న. హ్యాట్రిక్ సినిమా. ఇప్పుడు గోపీచంద్ కెరియర్లో ఇది 3వ సినిమా. శౌర్యం, లౌక్యం, ఇది రామబాణం. 3 సినిమాలు హిట్ కొట్టినాన. ఆయన ఆల్రెడీ అన్నాడు హిట్ కొడతా డైరెక్టర్ చెప్పింది కూడా ఆల్రెడీ హిట్ కొడతా అన్నాడు. హిట్ కొట్టి చూపించిండు. ఆయన ఫస్ట్ చెప్పింది సమ్మర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అందరూ. అంటే మనకు లౌక్యం ఎట్లుంటుంది సినిమా, ఫ్యామిలీ అందరు వచ్చి చూడవచ్చు. ఎందుకంటే నీకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మాత్రం బాగుంది. ఒక డిఫరెంట్ ఉన్నది. ఒక ఎంజాయ్ చేసిపోవచ్చు. అంటే ఒక అన్నదమ్ములు అంటే ఏందో సినిమాలో చూపించింది డైరెక్టర్. ఒక రిలేషన్ అంటే ఏందో చూపించిండు. అందరికి అన్నీ చూసుకోవచ్చు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక మాస్ ఉంది, ఒక క్లాస్ ఉంది, అన్నీ కలిపి ఉన్నాయి అనమాట. నీకు ఏదో ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు, అన్నీ మిక్స్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, రసగుల్లా పాట ఉంది, అది మాత్రం సూపర్ ఉంది. చింపి ఇన్స్పిరేషన్ డ్యాన్స్ మాత్రం చెప్తున్నా కదా. ఒక ఫైట్ చూస్తుంటే మనం మొత్తం గూస్ బంప్స్ వస్తాం. రసగుల్లా పాట అది బాగుంది, అది మంచిగా ఉంది. అది ఐటమ్స్ అంటే జర తిన్మార లెక్క ఉంటుంది కొద్దిగా, అది జర డిఫరెంట్ ఉన్నది, మంచిగా ఉన్నది. సాంగ్ మాత్రం బాగుంది. అలా జగపతి బాబు పర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే జర అన్న క్యారెక్టర్ చేసిండు. మనం ఒక లౌక్యంలో చూసినాం తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు చూసినాం ఆయన క్యారెక్టర్లో. మధ్యలో మళ్ళీ విలన్ చేసిండు కదా, మళ్ళీ ఇప్పుడు అన్నలగా చేసిండు. మంచిగా చేసిండు. క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉన్నది. గోపి అరే బ్రదర్ లేక అది మంచిగా ఉంది. అంటే ఇద్దరికి జోడీ బాగా సెట్ అయింది, మంచిగా ఉన్నది. హీరోయిన్ కూడా బాగుంది. అంటే అందరు యాక్టింగ్ బాగా చేసిండు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. డైరెక్టర్కి అందరికీ కరెక్ట్ న్యాయం చేసిండు. ఒకరికి తక్కువ. గోపీచంద్కి ఉంది, మన జగపతి బాబుకు ఉన్నది. మళ్ళీ వచ్చి మన ఈయన ఆలీ కామెడీ కూడా బాగున్నది. అంటే హీరోయిన్కి ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేసిండు డైరెక్టరు. ఎక్కువ మటుకి గిస్టులు ఏమో నా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ సినిమా. నేనేమంటున్నా అంటే లౌక్యం మనం ఎట్లా చూసినాం, ఒక శౌర్యం ఎట్లా ఉన్నది, ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ఉంది. ఆ టైటిల్ మూవీలో ఎక్కువ కామెడీ ఉందా, యాక్షన్ ఉందా? యాక్షన్ ఉంది. యాక్షన్ అంటే ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది సినిమా మొత్తం. ఫ్యామిలీ కోసం ఒక పోరాడతాడు మొత్తం ఓలు మన గోపీచంద్. రామబాణం అంటేనే అది ఫ్యామిలీ కోసం ఇంపార్టెంట్ ఇస్తాడు ఎక్కువ. రామబాణం నాకైతే నచ్చలేదండి. ఏదో ఒక ఓల్డ్ అంటే చాలా రోజుల ముందు కథలు అన్నమాట ఇవి. నాకైతే నచ్చలేదు. ఏం నచ్చలేదు అని అడిగితే మాత్రం డైరెక్షన్ ఫెయిలు. దీంట్లో ఇంకేమైనా కొత్తగా తీయచ్చు అని నాకు అనిపించింది అనమాట. ఇంకా చాలా కొత్తగా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. చిన్న కథలు మంచి హిట్లు అయిపోతున్నాయి. దీంట్లో పెద్ద స్టోరీ కూడా ఏం లేదు. ప్రతిదీ ఆర్టిఫిషియల్గా అనిపించింది అనమాట. పాటలు ఏది జగపతి బాబు గారు బాగున్నారు కానండి, ఆయన కూడా ఆర్టిఫిషియల్గా చేశాడు అనమాట. ఆయన బ్రదర్ క్యారెక్టర్ చేశారంటే బ్రదర్ కావచ్చు, బ్రదర్ లా కావచ్చు, ఏదైనా కానీ సినిమాలో అయితే ఏం హీరోయిన్ గారిది ఏమి లేదండి. ఆవిడ నాకులా నల్లగా ఉంటారు కానీ అందంగా ఉంటారు కలగా. నేను ఆవిడ మ్యూజిక్ బాగుందన్న, 2 పాటలు బాగున్నాయన్న. డింపుల్ కోసం ఏం బాగొచ్చేదండి, ఏమో లేదు. అక్కడక్కడ కొంచెం కనిపిస్తే ఓ సాంగ్ లో అంతే, అందుకోసం నాకు పాట కన్నా డింపుల్ నచ్చింది అనమాట. నీకైతే చాలా పింపుల్స్ ఉన్నాయి, ఆ అమ్మాయికి అయితే చాలా డింపుల్స్ ఉన్నాయి. సినిమా అయితే బాగుందండి కానీ వర్తబుల్ కాదు. టికెట్ పెట్టుకోనుకునేవాడికి, మాలాంటి వాళ్ళకి అయితే వర్తబుల్. ఎందుకంటే పుక్కట్లో వచ్చింది కదా అంతే. అసలు రేటింగ్ అనేది పెట్టద్దండి. ఎందుకంటే మనలాంటి యంగ్స్టార్సే 70% సినిమాకి వస్తున్నారు ఇప్పుడు. ఎన్నో చాలా అంటే చాలా ఒక 50-60 కథలు వచ్చేసినాయి తెలుగులోను. అన్నయ్యకి తెలియకుండా దాస్తాడు ఆడు చేసే రౌడీజం. దాని తర్వాత లాస్ట్లో తెలిసిపోతే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోరా అంటాడు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. ఆయన గురించి అంటే ఓపెన్ అవ్వలేదండి. అంటే ఆర్టిఫిషియల్గా అనిపించింది. యాక్టింగ్ ఆర్టిఫిషియల్ అనిపించింది, కామెడీ ఆర్టిఫిషియల్ అనిపించింది. అంటే ఆయన న్యూలీగా తీద్దాం అనుకున్న డైరెక్టర్ గారు సారీ అండి ఏమనుకోవద్దు, మీరు ఒక్కళ్ళే ఫెయిల్ అయ్యారు. ఈ సినిమాలో కథ కూడా ఫెయిల్ అయింది. నిజంగా బాగాలేదండి. నిజంగా అంటే నిజంగా డింపుల్ చాలా బాగుంది కానీ డింపుల్ని సరిగ్గా చూపించలేదండి. దీంట్లో డింపుల్ని చాలా బాగా చూపించచ్చు. నడుము ఉడుము గట్టను అసలు అంతగా ఏమీ లేదనమాట. డింపుల్గా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట సాంగ్లోను, అంతే. అంతకుమించి ఏం లేదు. సినిమా గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. గొప్పగా అయితే తీశారని చాలా చెత్తగా వచ్చింది అనమాట. మైనస్ డైరెక్షన్ అండి, మైనస్ డైలాగ్స్ అండి, మైనస్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్గానే. నాకైతే నచ్చలేదండి. అంటే ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేశారండి హీరో కానీ, జగపతి బాబు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి యాక్టింగ్ లేదండి. లేదు, ఎవరిదే బాగాలేదు. చేపించుకునే వాళ్ళు ఉండాలన్నమాట. చిన్న కథలు ఎంతో వండర్స్ క్రియేట్ చేస్తే, అంత పెద్ద హీరోని అంత పెద్ద కథని అంత వండర్గా చూపించలేదు. వండర్
వండర్ఫుల్ అనుకున్నాం కానీ కాదు. ఎలా ఇస్తాడో అంత బాగా ఇచ్చాడు. సో క్లైమాక్స్లో మీకు లాస్ట్ 45 మినిట్స్ మటుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 45 మినిట్స్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి, చాలా మంచి మాటలు ఉన్నాయి. సినిమాలో గోపిచంద్ గారి యాక్టింగ్ కానీ, ఖుష్బు గారి యాక్టింగ్ కానీ, అందరి యాక్టింగ్ చాలా బాగా చేశారు. సినిమా ఎప్పటికైనా కానీ మనం ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. ఎటువంటి నెగిటివిటీ, ఎటువంటి డిఫరెంట్ డైరెక్షన్, ఐ మీన్ చెడు డైలాగులు కానీ చెడు మాటలు లేవు. చాలా స్వచ్ఛంగా ఉంది మూవీ. ఇంకొకటి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ ఎంతసేపు ఉన్నా ఊరికే ఒక అంటే ఒక రాడ్, ఐ మీన్ ఒక మాసికి వెళ్తున్నాయి తప్ప ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని తీసే సినిమాలు. గోపిచంద్ అన్న యాక్టింగ్ పేరు పెట్టకూడదు, అన్న సూపర్, అంతే పర్ఫెక్ట్ చేసినాడు. చాలా మంది అంటున్నారు సినిమా సోల్ మిస్ అయింది, బట్ ఇప్పుడు కాదు పండగ రిలీజ్ అయితే బాగుండు అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని మీరేమంటారు? ఏం లేదు అంటే పండగ ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు మనకు వాళ్ళ టైం ప్రకారం వచ్చినారు, టైం ప్రకారం రిలీజ్ చేస్తున్నారు అంతేగాని ఇప్పుడు పండగకే రిలీజ్ చేయాలంటే ఇప్పుడు లేదు కదా సిచ్యువేషన్. ఇప్పుడు మనకేమైనా పండుగలు ఉంటే చెప్పండి మీరే, ఏం పండుగలు లేవు కదా. ఉండే పండుగ ఏంటి? గోపిచంద్ అన్న పండుగ, అంతే పండుగ చేసుకోవాలి. మీ క్వశ్చన్ ఆన్సర్ మీ క్వశ్చన్ పర్లేదు చెప్పండి. వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. హీరోయిన్ వల్లనే స్టోరీ నడుస్తుందని చెప్పారు, అన్నట్టుగానే స్టోరీ హీరోయిన్ వల్ల నడిచింది. సో దాని తగ్గట్టుగానే ఉంది. జగపతి బాబు గారు అంటే గోపిచంద్ కి బ్రదర్ క్యారెక్టర్ ట్విస్ట్ యాక్చువల్గా లాస్ట్లో ఆయనదే ఉండేది మొత్తం యాక్టింగ్ అంతా. మనం చేశారంటే ఎలా ఇంతవరకు చాలా సైలెంట్ గా ఉన్న అతను లాస్ట్ లో క్లైమాక్స్ లో వైలెంట్ గా ఎలా చూపిస్తారో అది చాలా బాగుంది. యాక్చువల్ గా జగతి బాబు గారిని చాలా వైలెంట్ గా చూపిస్తారు, ఒక మాస్ ఎలా ఉంటుందో అలా చూపిస్తారు జగతి బాబు గారిని క్లైమాక్స్ లో. సో చాలా బాగుంది సినిమా, ఓవరాల్ గా ఎలా ఉందండి? చాలా బాగుంది. అసలు ఏం నెగిటివిటీ ఏం లేదు సినిమా మీద. ప్లెజెంట్ గా పోయి కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేశారండి అంతే. ఫ్యామిలీతో కలిసి చూసాం. ఎగ్జాక్ట్లీ, నో డబుల్ మీనింగ్స్, నథింగ్, జస్ట్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిలిం. ఓన్లీ యాక్షన్స్ వల్ల యూబై సర్టిఫికేట్ ఇచ్చారు తప్ప సినిమా మటుకు ఒక ఫ్యామిలీతో అందరం కలిసిమెలిసి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసుకుంటూ పాప్కార్న్ తినుకుంటూ చూసే సినిమా ఇది. మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? గోపిచంద్ యాక్టింగ్, తర్వాత హీరోయిన్ పర్ఫార్మెన్స్, తర్వాత జగతి బాబు గారి క్లైమాక్స్ లో వచ్చే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో అతను చేసే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఒక 5 to 10 minutes సీన్ ఒకటి ఉంటుంది ఫ్యామిలీ గురించి చెప్పేది. ఆ సీన్ అప్పుడు నాకు కళ్ళల్లో, ఐ మీన్ నేను చాలా డిప్రెషన్ ఫీల్ అయినా. అంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం అది. అంటే నా ఇంట్లోంచి వెళ్ళిపోరా అంటే ఇది నా ఇల్లు, నేను ఎందుకు వెళ్ళిపోతానండి గోపిచంద్ అనే డైలాగు మన జనరల్గా మనం బతికే లైఫ్లో చాలా మంది కూడా బ్రదర్స్ కూడా అలాగే అంటారు అనమాట, అలాగే రియాక్ట్ అవుతారు. సో ఇది మన ఇల్లు, మనం అన్న తిట్టేశాడని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అన్నకు రెస్పెక్ట్ ఇచ్చి మనం కూడా అన్నతో పాటు బతకడమే మంచిగా, అది అన్నకి ఇచ్చే విలువ అంతే. అన్న మూవీలో కామెడీ మస్తుగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ. ఫస్ట్ హాఫ్ మూవీలో ఎక్కువ ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ కామెడీయా లేకపోతే ఆల్ మిక్స్డ్? ఇది ఆల్ మిక్స్డ్ కర్రీ. అంటే వెజిటేబుల్ ఉంది, నాన్ వెజ్ రెండు చెప్పాను కదా. స్టార్టర్స్తో మొదలయ్యి ఇంటర్వెల్ సీన్ కల్లా పప్పన్న బాగా పెట్టేస్తాడు, తర్వాత నుంచి నాన్ వెజ్ స్టోరీ వస్తుంది. దాని తర్వాత క్లైమాక్స్లో జగతి బాబు గారి యాక్టింగ్ మటుకు సూపర్. నచ్చిన సాంగ్ ఏంటి? ఆల్రెడీ ఐఫోన్ సాంగ్ 4 songs ఉన్నాయి. అంటే ఒకటి ఐఫోన్ సాంగ్ అంతా తెలిసినదే, కానీ సిచ్యువేషన్ సాంగ్ కూడా చాలా బాగుంది. సిచ్యువేషన్ సాంగ్ అంటే ఏదైతే ఇప్పుడు చెప్పానో కనెక్ట్ అయిన సాంగ్. ఎస్, రామబాణ అంతా టైటిల్ తగ్గట్టుగా ఒక సాంగ్ ఉంటుంది అన్నమాట, అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి చెప్పేది. సో ఆ సాంగ్ చాలా బాగుంది. హైలైట్ యాక్చువల్గా గోపిచంద్ అండ్ జగతి బాబు గారి పర్ఫార్మెన్స్. సో జగతి బాబు గారి క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది యాక్చువల్గా. ఆ సీన్ చూసినప్పుడు ప్రతి ఆడియన్స్కి అంటే ఒక అన్న ఏ విధంగా అయితే ఉండాలో అలా ఉంటారు క్లైమాక్స్లో. కానీ లోపల మటుకు రాముడు, బయటికి మటుకు శ్రీకృష్ణుడిగా ఎలా అవతారాలు చూపిస్తాడో అలా చూపిస్తాడు అసలు. దీని సినిమా చూసా. సో అన్నకు మాటకు రెస్పెక్ట్ ఇచ్చి బతకాలనుకునే ప్రతి తమ్ముడికి ఈ సినిమా చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఎప్పటికైనా కానీ అన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలా. తమ్ముడు అనేవాడు ఎప్పటికైనా అన్న చెప్పిన మాట అయినా, కానీ అన్న దగ్గర తప్పు ఉంటే ఇది తప్పు అన్నని చెప్పు, కానీ అన్నకు రెస్పెక్ట్ ఇచ్చి బతకడమే మన లైఫ్. ఎందుకంటే అన్న అనేవాడు తన ఫ్యామిలీని ఎలా మోస్తాడు అనేది ఇప్పుడు నిజ జీవితంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక అన్న అనేవాడు చాలా కష్టపడి పైకి వస్తాడు. పైకి వచ్చిన తర్వాత తన కుటుంబం మొత్తాన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలని చూస్తాడు తప్ప ఏ అన్న తన ఫ్యామిలీని చెడు చేయాలని చూసుకోడు. సో ఆ విధంగా జగతి బాబు గారి యాక్టింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఫ్యామిలీలో ఉండే అన్న లెక్కనే యాక్ట్ చేశాడు. సో అంటే అది యాక్టింగ్ యాక్చువల్ జీవించినట్టు అన్న, అంటే ఒక అన్న క్యారెక్టర్ 100% న్యాయం చేశారు జగతి బాబు గారు. సో తమ్ముడు అనేవాడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. తమ్ముడు అనేవాడు ఎప్పటికైనా కానీ అన్న చెప్పినట్టు అన్నయ్య ఆపోజిట్ అవుతారా? అంటే అన్నయ్య కూడా ఆపోజిట్ అయ్యి తమ్ముడికి సేవ్ చేస్తాడు యాక్చువల్గా. నెగిటివ్ గా చూపిస్తారా జగపతి బాబు గారు? ఏం నెగిటివ్ లేదు, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు అన్న కూలే. సో అన్న అనేవాడు ఎలా ఉండాలో ఆ క్యారెక్టర్ ఈ సినిమా. సో బట్ ఎప్పుడైతే
తమ్ముడికి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు అన్న అనేవాడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ రియాక్షన్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్. సో ఆ సీన్ పట్టుకు అసలు చెప్పకూడదు, సినిమాలో చూసినప్పుడే. మనం అంటే ఇప్పుడు ఐమాక్స్కి వచ్చాం కాబట్టి చాలా కూల్గా ఉంది. అదే మన బీసీసీ సెంటర్కి వెళ్తే కనుక ఆ సీన్స్కి అసలు మామూలు విజిల్స్ పడవు, ఒక రేంజ్లో ఉంటుంది అసలు ఆ సీన్. అసలు అయితే హీరోయిన్కి స్కోప్ ఎలా ఉంది అసలు? తక్కువ హీరోయిన్కి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం మంచిగా చేశారు. సో ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ అమ్మాయి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి హీరోయిన్తో. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే అన్న ఫ్యాన్ అయ్యండి, మళ్ళీ రేటింగ్ అడగకూడదండి మీరు. 10/10 అంతే అన్న. అంటే ఒకటి ఓవర్గా చెప్తాను అనుకోకండి, ఒక మళ్ళీ వచ్చే చూసి మళ్ళీ వచ్చి ఫీల్ గుడ్ మూవీ అండి. ఇప్పుడు ఒక అన్న తమ్ముడికి మధ్యన ఎలా ఉండాలో అలానే ఉంది సినిమా. నేను క్లారిటీ చెప్తున్నా, అన్న అనేవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఆ రెస్పెక్ట్ గురించి ఎలా ఇవ్వాలో అది చూపించాడు తమ్ముడు. తమ్ముడు అనేవాడు తప్పు చేస్తాడు, కానీ ఆ తమ్ముడిని సరిదిద్దడానికి కూడా అన్న అనేవాడు ఏ విధంగా సహాయం చేస్తాడు అనేది క్లైమాక్స్లో వచ్చే సీను. సో అది అన్న తమ్ముల అనుబంధం.